తమిళ పాలిటిక్స్ కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. రేపటి బల పరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని స్పీకర్ ధన్పాల్ కు విజ్ఞప్తి చేసింది పన్నీర్ సెల్వం వర్గం. స్పీకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రహస్య ఓటింగ్ ద్వారా బల పరీక్ష నిర్వహిస్తే తమకు గెలిచే అవకాశాలున్నాయన్న ఆశాభావంతో ఉన్నారు పన్నీర్ సెల్వం. అయితే వాయిస్ ఓటింగ్ కు వెళ్తారా లేక సీక్రెట్ ఓటింగ్ నిర్వహిస్తారా అన్న విషయంలో స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బల పరీక్షకు సమయం దగ్గర పడుతుండటంతో ఎమ్మెల్యేలు జారిపోకుండా పళనిస్వామి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు సభకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ విప్ జారీ చేశారు. చివరి అంకంగా చెప్పుకోవచ్చు. రేపటి బల పరీక్ష వ్యూహంపై చర్చించేందుకు డీఎంకే సమావేశమైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు భేటీ అయ్యారు. రేపటి బల పరీక్షను బాయ్కాట్ చేస్తున్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి ప్రకటించారు. అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే దానిపై నేతలు చర్చిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ కు 8 మంది సభ్యులున్నారు. సెల్వానికి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళు కీలకంగా మారతారు. అయితే మొత్తానికి చివరి అంకంగా చెప్పుకోవచ్చు దీన్ని. రేపటి బల పరీక్షకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పన్నీర్ సెల్వం సీక్రెట్ ఓటింగ్ కోరుతూ ఉన్నారు. డీఎంకే అసలు బాయ్కాట్ చేయాలని కోరుకుంటూ ఉంది. మరి రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎవరెవరు ఎలాంటి వ్యూహాలతో వెళుతున్నారు, తమిళనాడు రాజకీయ పరిణామాలపై మా ప్రతినిధి రాఘవేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రాఘవేంద్ర, బల నిరూపణకు సమయం దగ్గర పడుతోంది. పన్నీరుకున్నది 11 మంది. ఇవాళ ఒక ఎమ్మెల్యే వెళ్లారు, వాళ్లతో కలిపి మొత్తం 11 మంది. ఆ టెండెన్సీ మనకు తెలిసిపోతుంది. ఒకవేళ అటు సైడ్ గనక మద్దతు వెళ్లే అవకాశం ఉంటే అట్లీస్ట్ 30 మంది ఎమ్మెల్యేలైనా కానీ వెళ్ళుంటే గనక ఆయనకి బలం నిరూపించుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కానీ 11 మంది కేవలం ఇన్ని రోజులైనా కూడా నిజంగా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంది? స్పీకర్ ఎవరి వర్గంలో ఉన్నారు? ఎమ్మెల్యేగా స్పీకర్ ఎవరి వర్గంలో ఉన్నారు? స్పీకర్ వీరందరికీ అతీతంగా ఉండాల్సిన పరిస్థితి, కానీ ఆఫ్ ది రికార్డ్ ఆయన ఎవరి పక్షంలో ఉన్నారు? రేపు ఉదయం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఆయన బల నిరూపణకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా వరుస పరిణామాలు చోటు చేస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అధికారులతో సమావేశమయ్యారు. రేపటి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లన్నిటి కూడా పర్యవేక్షించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు అయితే పళనిస్వామి వర్గానికి సంబంధించిన వారు పూర్తి స్థాయిలో ధీమాతో ఉన్నారు. మరోవైపు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా బల నిరూపణలో విజయవంతం అవుతారన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వారి గ్రూప్ సంబంధించిన 2 ఎమ్మెల్యేలు మధ్యాహ్నం స్పీకర్ భేటీ అయ్యారు. రేపు రహస్య ఓటింగ్ విధానం ఉండాలన్న విజ్ఞప్తిని కూడా స్పీకర్ ముందు ప్రతిపాదించినట్టుగా తెలిసింది. అయితే అంతిమంగా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం పన్నీర్ సెల్వం మొత్తం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్న నేపథ్యంలో స్పీకర్ రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధానమైన ప్రతిపక్షం డీఎంకే వీటికి దూరంగా ఉండాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ రేపు జరిగే బల పరీక్షలో మేము పాల్గొనబోమని ఆ అంశానికి సంబంధించి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు. మరి కాసేపట్లో డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగబోతుంది. ఎమ్మెల్యేలంతా కూడా రాబోతున్నారు. ఈ సమావేశంలో ఫైనల్ గా మొత్తం చర్చించి రేపు చోటు చేసుకునే పరిణామాలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి సమావేశం తర్వాత ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. చక్రి రాఘవేంద్ర, స్పీకర్ ధన్పాల్ ఎవరి వర్గంలో ఉన్నారు? అంటే ఆయన రాజకీయ కెరీర్ చూసినా కూడా, లేదంటే మొన్న జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపారు? గ్రౌండ్ లెవెల్లో మనం చూసినట్లయితే స్పీకర్ గా పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కానీ ఆయన పర్సనల్ గా కానీ ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? అయితే ఇప్పటి వరకు అయితే స్పీకర్ ఎక్కడ మాట్లాడలేదు. అతని వైఖరి అనేది బయటపడని పరిస్థితి. అయితే ఒక అంశం శశికళ వర్గాన్ని కానీ పళనిస్వామికి కలిసి వచ్చే ఒక అంశం ఏంటంటే పార్టీకి సంబంధించి లెజిస్లేచర్ పార్టీకి సంబంధించిన విప్పు మాత్రం శశికళ వర్గంలో ఉన్నారు. ఆయన మధ్యాహ్నం పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసిన పరిస్థితి. ఒకవేళ రేపు జరిగే బల నిరూపణలో పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినట్లయితే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ కు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు చర్యలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. స్పీకర్ కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ విప్ శశికళ వర్గంలో ఉండడం అనేది వారికి కొంత కలిసి వచ్చే అంశం. అయితే స్పీకర్ ఇప్పటి వరకు తన వైఖరిని ప్రదర్శించలేదు. ఎటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పటి వరకు వ్యక్తం చేసిన పరిస్థితి లేదు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర.